ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత ప్రథమోధ్యాయము. శ్రీ గురుదేవుని కంటే ఉత్తమమైనటువంటి తత్వం ఒకటి ఉన్నదా అంటే వేరొకటి లేదు. శ్రేష్టమైనటువంటి తపస్సు కూడా లేదు. ఉత్కృష్టమైన జ్ఞానము ఆత్మజ్ఞానము అస్సలే లేదు. పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీ గురుదేవుడే తత్వము, శాశ్వతమైన పరమపదము, యథార్థమైనటువంటివి వస్తువు. అది యథార్థమైన వస్తువు అంటే విచారణశీలత్వము మాత్రమే అది అభివ్యక్తమవుతుంది. అంతేకాదు శ్రీ గురువే పరబ్రహ్మము. వేరే ఇంకొకటి ఏమైనా ఉన్నదా అంటే వేరేది కూడా ఎక్కడ ఏమీ లేదు. బ్రహ్మము జ్ఞానస్వరూపము కలిగినది. ఆ పరబ్రహ్మ స్వరూపము జ్ఞానమాత్రము చేతనే అవగతమవుతూ ఉంటుంది. కాబట్టి ఈ గురువును ఏ విధంగా జ్ఞానరూపియే అగుచూ ఉన్నాడు. ఏ తత్వజ్ఞానాన్ని బోధించేటువంటి గురుడైతే ఉన్నాడో ఆ గురువు జ్ఞానరూపియే అవుతూ ఉన్నాడు. ఎలాగంటే బ్రహ్మము సత్యము, జ్ఞానము అన్నట్లుగానే శ్రీ గురు పరబ్రహ్మము సత్యము, జ్ఞానము అనే చెబుతూ శ్రీ గురు పరమాత్మ సకల జగత్తుకు కూడా ఆది కారణుడు, మూల పురుషుడు, ప్రధానమైన వాడు. ఆ గురుమూర్తికి మరి ఒక కారణము అనేటువంటి వస్తువు లేనే లేదు అని చెబుతూ అయితే ఆయనే మొదటివాడు. సర్వులకు కూడా శ్రీ సద్గురుదేవుడే మొదటివాడు. ఆయన కంటే మొదటివాడు మరి ఒకడు లేనే లేడు. మహాప్రియతముడు అయినవాడు శ్రీ గురువరుడే. ఆ సర్వులకు కూడా పరమ దైవతమైన వాడు, సర్వులకు కూడా పరమ మార్గాన్ని చూపించగలిగినటువంటి దైవస్వరూపుడు, సకల అర్థాలను కూడా ఇవ్వగలిగేటువంటి ఉత్కృష్టమైనటువంటి దైవము. అంతకంటే వేరైనటువంటి దైవము ముల్లోకాలలోనూ అంటే ఈ యొక్క త్రిగుణాలతో కూడుకున్నటువంటి సత్యలోక, వైకుంఠలోక, కైలాసలోకాలలో కూడా ఎక్కడా లేరు. అంతకంటే వేరైనటువంటి దైవము ఎంతకంటే శ్రీ సద్గురుదేవుని కంటే కూడా ఉత్కృష్టమైనటువంటి దైవం. కాబట్టి అంతకంటే వేరైన దైవం ఈ ముల్లోకాలలో కూడా లేరు. 7 మహామంత్రాలు ఉన్నవి అంటే 7 కోట్ల మహామంత్రాలు ఉన్నప్పటికీ కూడా అవి అన్నీ కూడా ఏం కలిగిస్తాయి అంటే 7 మహామంత్రాః చిత్త విభ్రమకారకాః. ఇవన్నీ కూడా చిత్తాన్ని భ్రమించడానికి, భ్రమింపజేయడానికి కారణాలే అవుతూ ఉన్నాయి. ఎన్ని కోట్ల మంత్రాలు ఉన్నప్పటికీ కూడా. కానీ ఏ సద్గురువర్యుని యొక్క గు రు అనేటువంటి ద్వయక్షర మహామంత్రము, ఈ గు రు అనేటువంటి గురు అనే ఈ 2 అక్షరాల మహామంత్రం మాత్రమే సకల భ్రమనాశకం కూడా చేస్తూ ఉంటుంది. దానికి సమమైనటువంటి మరొక మంత్రము లేనే లేదు. గురువుతో సమానమైనటువంటి మంత్రము మరి లేనే లేదు. గురు అనేటువంటిదే మహామంత్రము. దీనిని కనుక ఎవరైతే మననం చేస్తారో, అనుదినము ఎవరైతే స్మరిస్తూ ఉంటారో అది ఆ క్షణములోనే సంసారము నుండి రక్షిస్తుంది. మళ్ళీ వానికి శరీర ఆవిర్భావము అనేటువంటిది తటస్థించదు. ఎందుకంటే ఇప్పుడు దేహం వచ్చి ఉన్నది కాబట్టి ఇది పతనం అవడం తథ్యం. ఇది అయిన తర్వాత మళ్ళీ కూడా వాడు జ్ఞానోన్ముఖంగా గురువు యొక్క పాదాలను ఆశ్రయించి ఎప్పుడైతే గురు అనేటువంటి స్మరణము, మననము అనేటువంటివి చేస్తూ ఉంటాడో అతనికి మళ్ళీ సంసారము అనేటువంటిది రాదు. ఆ సంసారము అనేటువంటిది భంజకత్వమే కలుగుతూ ఉంటుంది. అయితే దీనిని గనక ఎవరైతే మననం చేశారో అది క్షణకాలంలోనే సంసారము నుండి రక్షిస్తుంది. మళ్ళీ శరీర అంటే ఉపాధి యొక్క ఆవశ్యకత అనేటువంటిది ఇక ఆ జీవికి ఉండదు.
అయితే ఇక్కడ ఈ యొక్క గురు అనేటువంటి మంత్రానికి మంత్రము, మంత్రార్థము, చైతన్యము అనేటువంటిది మంత్ర చైతన్యము. ఈ మూడింటి గురించి తెలియజేసేది ఏంటంటే, ఇక్కడ గురు అనేటువంటి మంత్రము, దీనిని గనక అనుక్షణం ఎవరైతే స్మరిస్తూ మననం చేస్తూ ఉంటారో వారికి సంసారము అనేటువంటిది శాశ్వతంగా నశించిపోతుంది. అంటే సంసారం నుండి కూడా రక్షించబడతాడు. అంతేకాదు మంత్రార్థము అంటే పరమ దైవమైనటువంటి గురువే దైవము. ఆ గురు దైవము ఎవరు? వాడికి ఆ మంత్రము యొక్క అర్థము ఏంటి? గురు అనేటువంటి మంత్రము యొక్క అర్థమేమి అంటే, ఏ పరమాత్మ అయితే ఉన్నదో, ఏ పరమ దైవమైనటువంటి నిత్య నిరతిశయానందమైనటువంటి నిరంజన జ్యోతిస్వరూపమైన పరమ దైవం ఎవరైతే ఉన్నారో ఆ గురుదైవమే అని ఆ మంత్రం యొక్క అర్థాన్ని తెలియజేస్తూ, మూడవది అయినటువంటి మంత్ర చైతన్యము అంటే, మంత్ర చైతన్యం అంటే ఏంటి? అఖండమైనటువంటి, అంటే ఖండితము కానటువంటి జ్ఞానస్వరూపము. ఎప్పటి వరకు అంటే వీడి యొక్క సంసారము అనేటువంటిది శాశ్వతంగా భంజకత్వము జరిగేటంత వరకు, వీడు తన యొక్క బంధనాన్ని శాశ్వతంగా వదిలి ముక్తత్వాన్ని చెందేటంత వరకు కూడా అఖండమైన జ్ఞాన స్వరూపాన్ని కలగజేసేటువంటిదే ఈ యొక్క మంత్ర చైతన్యము అని చెబుతూ, అంతేకాదు మరి ఈ మంత్రము, మంత్రార్థము, ఈ మంత్ర చైతన్యము అనే వాటిని మూడును కూడా బాగుగా ఈ విధంగా వివరించుకొని, ఇదే విషయాన్ని పతంజలి ఏమని చెప్పాడు అంటే, తజ్జప తదర్థ భావనం, జపము, అర్థము, భావనము ఏదైతే ఉంటుందో అది శ్రీ సద్గురుమూర్తి యందే తదేకమైన నిష్టతో జరిపినప్పుడు సర్వకారణమైన, అంటే అన్నింటికీ కారణభూతమైనది, సర్వానికి కూడా ఉత్కృష్టమైనది, అతీతమైనది, ప్రియతమమైన, ఇష్టమైనటువంటి ఏ పరమాత్మ తత్వం అయితే ఉందో దానిని పొందేటట్టుగా అటువంటి దైవాన్ని పొందేదానికి ఉపయుక్తంగా శ్రీ గురుదేవుని కొరకు సకలానాత్మబంధ విచ్ఛేదనం కోసము సకల అనాత్మ, ఏ ఆత్మ అంటే అస్థిరమైనటువంటి అనాత్మ స్వరూపము, ఈ దేహ బంధాల వైపు, దేహ పాశాల వైపు ఎప్పుడైతే బంధాలలో చిక్కుకుని ఉన్నాడో అటువంటి ఈ అస్థిర వస్తుతతి అనేటువంటిది బంధ విచ్ఛేదం జరిగిపోతుంది. ఇంకక్కడ ఎటువంటి క్లేశపాశాలతోటూ ఉండదు. పూర్తిగా క్లేశపాశాలు, దేహ సంబంధమైన, దృశ్య సంబంధమైన క్లేశపాశాలు పోవడం కోసం, ఆ యొక్క జ్ఞానాన్ని సముపార్జించడం కోసం ఆ గురు అనేటువంటి శ్రీ సద్గురువరుని కోసం నేను నిరంతరం కూడా నమస్కరిస్తూ ఉన్నాను అని చెబుతూ, అంతేకాదు శ్రీ గురుమూర్తిని గురించి ఏ విధంగా అంటే ఆయన యొక్క ఉత్కర్షణ గురించి తెలియజేస్తూ, ఇంకా కూడా ఏక ఏవ పరో బంధుర్విషమే సముపస్థితే గురు సకల ధర్మాత్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుమూర్తి అనువాడు సకలమైన ధర్మాత్ముడు. అంటే ఆత్మ తన యొక్క ధర్మాన్ని నెరపవలసినటువంటి స్థితిలో ఉండేటువంటి వాడే శ్రీ గురుమూర్తి. అంటే అంధకార బంధుర కూపము వంటి మిక్కిలి అగాధమైన అజ్ఞానకర్తమున పడుచు ఉన్నటువంటి దేనజనులను అందు పడనీయకుండా సంరక్షించేటువంటి జ్ఞానము, పరమధర్మాన్ని ఉపదేశించేటువంటి వాడే శ్రీ సద్గురుమూర్తి. ఎటువంటి అంటే అంధకార బంధుర కూపము, చీకటిమయముగా నిండిపోయి చీకటి నూతులులాగా అంధకారంలో ఉన్నటువంటి కూపాలయందు పడిపోయి అగాధమైనటువంటి అగట్టలయందు ఏ యొక్క గోతులు ఉంటాయో వాటిల్లో పడిపోయి, ఆ గోతులు ఎటువంటివి? అజ్ఞాన గర్తాలు. అజ్ఞానముతో నిండిపోయినటువంటి చీకటి గోతులు యందు పడుచూ ఉన్నటువంటి ఎవరైతే దీనజనుడు ఉంటారో వారిని, అంటే తనను ఆశ్రయించి ఒక్కసారైనా సద్గురువు యొక్క మరి నామాన్ని ఉచ్చరించడంతోడనే ఎవరైతే శరణు శరణు అని వేడారో అటువంటి దీనజనుల్ని ఏమాత్రం పడకుండా రక్షించేవాడు. ఆ రక్షించేటువంటిది ఏంటి అంటే జ్ఞానము. ఆ జ్ఞానాన్ని అంటే జీవుడు నెరపవలసినటువంటి పరమ ధర్మాన్ని కూడా ఉపదేశించేవాడే శ్రీ సద్గురువర్యుడు.
ఆ జ్ఞానం ద్వారానే వాడు ఆ చీకటి గోతుల నందు పడకుండా తను వచ్చినటువంటి శరీర సాఫల్యము, శరీరము పతనము చెందేలోగా మరొక శరీరాన్ని పునికి పుచ్చుకోకుండా వాడు సర్వమునందు సంలీనమయ్యేటువంటి స్థితిని కలగజేసుకునే స్థితి జ్ఞానము అందించేటువంటి వాడే శ్రీ సద్గురుదేవుడు. అంతేకాదు పాప పంకిలమును శుద్ధ జ్ఞాన జలము చేత కడుగునట్లుగా చేసేవాడు. అంటే బురదని నీరు పోసి కడిగితే బురద పోయి శుభ్రపడినట్లుగానే ఈ పాపము అనేటువంటి దానిని శుద్ధ జ్ఞానము అని కలగజేసి పాప పంకెలము అజ్ఞాన పంకెలమును తీసివేయగలుగుతాడు. అంతేకాదు అట్టి పరమ దయామయుడైన శ్రీ గురుదేవుడు ఎటువంటి అంటే పరమ దయామయత్వము అంటే దయతో నిండినటువంటి వాడైన శ్రీ గురుదేవుడు ఆత్మజ్ఞానము లేకుండా మరి స్వరూప విస్మృతిని చెంది సంసార సాగరములో మునిగిపోయి నానా రకాలైన మహాదుఃఖాలను అనుభవించుట అనే ఘటనమైనటువంటి భయంకర విపత్తునందు కూడా సకల జీవులను కూడా పరమ దయతో సకల అనర్థనాశకమైన ఆత్మబోధ చేత రక్షిస్తూ ఉన్నాడు. ఏ విధంగా రక్షిస్తూ ఉన్నాడు అంటే సంసార సాగరంలో ఆ పరమ దయామయుడైన పరమ దయతో నిండిపోయిన శ్రీ సద్గురుడు ఏం చేస్తాడు అంటే ఎటువంటి వారిని రక్షిస్తూ ఉన్నాడు? ఆత్మజ్ఞానము అనేది లేక అంటే అజ్ఞానముతో నిండిపోయినటువంటి వాడిని, తన యొక్క స్వరూపము పరమాత్మ స్వరూపము కంటే భిన్నము కాదు అనే విషయాన్ని మరిచినటువంటి వాడు. అంటే నేను ఈ దేహము ఈ జగత్తు సత్యము అని భావించి పరమాత్మను విస్మృతి చెందినటువంటి సంసార సాగరంలో మునిగిపోయి వచ్చిపోయేటువంటి దేహాలతో అవస్థల పడుతూ ఉండేటువంటి రకరకాలైనటువంటి గొప్ప గొప్ప క్లేశాలను దుఃఖాలను అనుభవించుట యందు అనేక దుర్ఘటనలు, అవమానాలు, చీత్కారాలు, బాధలు ఇటువంటి ప్రమాదాల యందు కూడా సకల జీవులను పరమదయతో ఈ సకలమైన జీవుడు అనుభవించే సకల అనర్థాలు నష్టాలు కూడా నాశనమయ్యే నిమిత్తం ఆయన ఆత్మబోధ ఆత్మజ్ఞానము అనేది ఉపదేశించి వానిని ఆత్మజ్ఞాన పయనము చేయించి ఆత్మను అంటి ఉండే స్థితికి తీసేటువంటి వాడే శ్రీ సద్గురుడు. అలాగా వాళ్ళని రక్షిస్తూ ఉన్నాడు. అజ్ఞాన దశ నుండి జ్ఞాన దశకు తీసుకువస్తూ ఉన్నాడు. క్లేశాల నుండి అనంతమైనటువంటి సుఖాల వైపు నడిపిస్తూ ఉన్నాడు. కనుక గురువు ఒక్కడు మాత్రమే ప్రమాదము విపత్తు అనేటువంటి దశ నుండి కూడా రక్షించేటువంటి శ్రేష్ఠుడైనటువంటి బంధువే అగుతూ ఉన్నాడు. శ్రేష్టతమైనటువంటి బంధువు అగుతున్నాడు. ఈ అజ్ఞానంలో విపద్దశలు ఉండేటువంటి వారిని రక్షించేటువంటి వారిలో గొప్పవాడైనటువంటి శ్రేష్ఠుడు శ్రీ సద్గురువే అగుచూ ఉన్నాడు. ఆ సద్గురువు ఎంతో చక్కని బంధువకుచూ ఉన్నాడు. బంధువులైతే మరి ఎవరైనా సరే దరిద్రం అనుభవించేటప్పుడు కాస్త ధనం ఇవ్వడమో, ధాన్యం ఇవ్వడమో, వస్త్రాలు ఇవ్వడమో, కొంత డబ్బునివ్వడమో, లేదా వారు పడేటువంటి కష్టాలను విచారించి వాటి నుండి వాళ్ళకు సహాయం చేయడమో, వ్యాధి వచ్చి బాధపడేటప్పుడు మొదలైనటువంటి ఇంకా కొన్ని ఆపదల యందు ఇతరుల చేత కలహాల యందు వారికి సాయంగా నిలవడం ఇటువంటివి చేస్తాడు. అదే గనక సద్గుణవంతుడయ్యాడనుకో యథాశక్తి రక్షిస్తారు. వాడి యొక్క శక్తికి వంచన లేకుండా ఆ అవతల వాడిని మంచి గుణవంతుడైతే అవతల వాళ్ళ యొక్క క్లేశాలు ఇబ్బందులు పోగొట్టేదానికి సర్వదా ప్రయత్నిస్తాడు. అంతేకాక అజ్ఞానరాహిత్యము అనే దారిద్ర్యమందు కానీ అనాదిగా వెంబడిస్తూ ఉన్నటువంటి భవరోగమనందు కానీ బంధువు ఎంత సద్గుణవంతుడైనప్పటికీ కూడా ఏమీ చేయజాలడు కదా. ఏ విధంగా అంటే జ్ఞానరాహిత్యము, వానికి జ్ఞానము లేదు, అజ్ఞానంతో బాధపడిపోతూ ఉన్నాడు. మరి అజ్ఞానము అనే దరిద్రంతో నిండిపోయి ఉన్నాడు.
వాణ్ణి ఎన్ని జన్మల నుండో అనాదిగా దానికి ఒక ప్రారంభం లేని స్థితిలో వెంబడిస్తూ ఉన్నటువంటి శరీరాల యొక్క రాకపోకలు. భవరోగము అంటే శరీరము వచ్చుట, మళ్ళీ స్థితి నుండి మరి కొంతకాలానికి పోవుట. ఇటువంటి స్థితి ఎందుగాని ఎంత బంధువైనా, ఎంత సద్గుణవంతుడైనా, ఎంత గుణవంతుడైనా ఏమైనా వాడిని చేయగలడా? భౌతికమైన ఇబ్బందులకు భౌతికమైనటువంటి సాయం చేయగలుగుతాడే కానీ వాడు అజ్ఞానమునందుండి శరీరాల యొక్క రాకపోకలకు లోబడిపోయి ఆ అజ్ఞాన స్థితిలో మ్రగ్గుచూ ఉన్నటువంటి వాడిని ఎంత దయాశాలి అయిన బంధువైనా వాడిని రక్షించజాలడు. అట్లాగే మరి ఇంకెవ్వరైనా సరే సహాయం చేసి వాడిని రక్షిస్తారా అంటే అలా కూడా చేయలేరు. అయితే వేదాంత శాస్త్రమున ఆప్తుడు అని చెప్పబడుచూ ఉన్నారు. వారే సద్గురుదేవులు. ఏ విధంగా? వేదాంత శాస్త్రము అంటే ఏది తెలియవలయనో ఆ తెలిసిన దానిని అనుభవించినటువంటి విషయాదులు. ఇది వేదంలో ఏంటి? సర్వాత్మమైనటువంటిది పరమాత్మ స్వరూపము, అది అనంతము అని చెప్పబడుతుంది. దానిని అనుసరిస్తూ వెళ్ళి అనంతమైనటువంటి స్థితిని పొందినటువంటి వాడు సద్గురుడు. అట్లాగే ఈ వేదాంత శాస్త్రం ఏమని చెప్తుంది? ఇదిగో ఆప్తుడు పరమ దుఃఖంలో ఉన్నటువంటి అజ్ఞానులను పైకి లేపి వాణ్ణి జ్ఞానసాగరములో ముంచివేయగలడు అని చెప్పబడేటువంటి ఆప్తుడు ఎవడైనా ఉన్నాడా అని అంటే అది శ్రీ గురుదేవుడే అని వేదాంత శాస్త్రం కూడా తెలియజేస్తోంది. అయితే ఆ గురుదేవుడు ఏం చేస్తాడు? జ్ఞానము అనే ధనాన్ని ఇస్తాడు. దాని ద్వారా వాడికి అజ్ఞానము అనే అన్నింటికీ మూలమైన అష్టదరిద్రాలు నశించిపోతాయి. అంతేకాదు, ఒకవేళ వాడికి భవరోగము అనేది ఉన్నదనుకో, ఆ భవరోగము అంటే సంసారము అనే రోగం ఉన్నది, దానికి తగినటువంటి మందుని ఇస్తాడు, అటువంటి ఔషధాన్ని ఇస్తాడు. ఆ ఔషధం ఏంటి? పరమపద తత్వము, శాశ్వతమైన నిత్య నిరంజనమైనటువంటి నిరతశయానందాన్ని నీవు పొందేటువంటి పరిస్థితిని నీకు కల్పిస్తాడు. ఆ పరిస్థితి కల్పించేటువంటి మార్గాన్ని నిన్ను పయనింపజేస్తాడు. అటువంటి ఔషధాన్నిచ్చి కాపాడుతాడు శ్రీ గురుదేవుడే. జ్ఞానం అనే ధనాన్ని ఇస్తాడు, ఔషధాన్నిచ్చి కాపాడుతాడు. అట్టి పరమాత్మ స్వరూపుడైన శ్రీ సద్గురుదేవునకు నమస్కారం చేస్తూ ఉన్నాను. అంటే ఇక్కడ శ్రీ గురుదేవుని యొక్క రక్షణ సామర్థ్యాన్ని గురించి ప్రకటిస్తూ, అంతేకాదు గురుర్మధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితో గురుః గురుర్విశ్వం నచాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః. ఇక్కడ ఏమని చెప్తూ ఉన్నారు అంటే సర్వభూతేషు చాత్మానం సర్వభూతాని చాత్మని. ఉపనిషత్తు యొక్క అర్థము ఏ విధంగా చెప్తుంది అంటే ఇది మనస్సును ఉంచుకొని చెప్పుచూ ఉన్నారు. శ్రీ గురు పరబ్రహ్మమునందు సకల విశ్వము కూడా ఉంటూ ఉన్నది. అంటే పరబ్రహ్మమునుందే జాలువారి అచ్చటనే పరబ్రహ్మమునందే స్థితి నుండి మళ్ళీ ప్రళయకాలంలో పరబ్రహ్మమునందే లీనమవుతూ ఉన్నది. కాబట్టి ఇక్కడ శ్రీ గురు పరబ్రహ్మమందు సకల విశ్వము ఉంటున్నది అని చెప్తూ ఉన్నారు. అయితే సకల జగానికి కూడా మనము జగము అన్నప్పుడు అనేక పర్యాయాలు చెప్పుకున్నాం. జ అంటే జన్మించుట, గత్ అంటే గతించుట. ఈ చావు పుట్టుకలకు లోనయ్యేటువంటి దేహధర్మాలు కలిగినటువంటిది ఏదైతే ఉన్నదో అదే జగము. ఆ జగానికి శ్రీ గురు బ్రహ్మము ఆధారమై ఉంటుంది అని అర్థము. అయితే అట్టి బ్రహ్మ చైతన్యాన్ని ఆధారం చేసుకొని ఉన్న ప్రపంచమందు ఇప్పుడు ప్రపంచం దేన్ని ఆధారం చేసుకుని ఉన్నది? ఏ బ్రహ్మ చైతన్యం అయితే ఉన్నదో సర్వవ్యాపకమైనటువంటి బ్రహ్మ చైతన్యం ఏదైతే ఉన్నదో దాన్ని ఆధారం చేసుకొని ఈ ప్రపంచం అనేది నిలబడింది. అయితే ఈ ప్రపంచమునందు ఎవరున్నారు? శ్రీ గురు పరబ్రహ్మము ఉన్నది. అంటే ఈ యొక్క బ్రహ్మ చైతన్యాన్ని గురించి వచించగలిగినటువంటి సత్తా సమర్థత ఎవరికి ఉన్నది అంటే ప్రపంచ చైతన్యాన్ని ఆధారం చేసుకొని ఉన్నటువంటి ఈ యొక్క ప్రపంచమునందే ఈ శ్రీ గురు పరబ్రహ్మము ఉన్నది. ఈ గురు పరబ్రహ్మం ద్వారానే బ్రహ్మ యొక్క సత్తాను గురించి చెప్పగలుగుతూ ఉన్నది. అంటే బ్రహ్మమునకు ఆధారంగా జగమున్నది అని అర్థం.
ఏ విధంగా అంటే ప్రపంచమునందు శ్రీ గురుడు ఉన్నాడు. శ్రీ గురుడు మాత్రమే ఆ బ్రహ్మ చైతన్యాన్ని గురించి చెప్పగలడు. అయితే ఈ బ్రహ్మ చైతన్యాన్ని ఆసరా చేసుకొని జగమున్నది. ఈ జగమునందే గురు పరబ్రహ్మం ఉన్నది. అయితే ఇక్కడ మనకి ఏమైనా ఒక విషయం తోస్తుంది విచారించి చూసినప్పుడు, అంటే బ్రహ్మమునకు ఆధారం జగమున్నది అని అర్థమే కదా తోస్తున్నది. ప్రపంచమందు గురు పరబ్రహ్మము ఉంటే మరి బ్రహ్మమునకు ఆధారంగా జగము ఉన్నదనే అర్థం వస్తుంది. అయితే బ్రహ్మమునకు జగము, జగానికి బ్రహ్మము ఆధారంగా ఉంటుంది అని చెప్పడం అనేది ఏ విధంగా ఉన్నది? పరస్పర విరుద్ధంగానే ఉంది. ఏ విధంగా అంటే ఈ జగత్తు అనేది బ్రహ్మమునకు లోబడి ఉన్నది అని అంతవరకు చెప్పవచ్చు. కానీ ఈ జగత్తే పరబ్రహ్మమునకు ఆధారంగా ఉన్నది అని చెప్పడం అనేది విచిత్రంగా ఉన్నది. అంటే ఈ విధంగా చెప్పడం శాస్త్రాలలో ఏ విధంగా అంటే ఒకదానితో ఒకటి ఆశ్రయించుకున్నటువంటి దోషం అని చెప్తారు. దాని యొక్క పరిహారం ఏ విధంగా ఉంటుంది అంటే విశ్వము అంటే విచారణ దశలో ఉండుట లేదు అని. అంటే ఇప్పుడు మనం విచారించేటప్పుడు విశ్వం లేనిదనే చెప్తున్నాం. ఒకవేళ ఉంటే పరబ్రహ్మం నుండి జాలువారినదే చెప్తున్నాం. అది లేదు అంటే పరబ్రహ్మమునందు లీనమైనది అనే చెప్పుకుంటున్నాం. అంటే ఇది ఏ విధంగా ఉన్నది అంటే త్రాటి యందు సర్పంలాగానే పరబ్రహ్మమందు జగత్తు కల్పితము. ఇప్పుడు త్రాటి యందు సర్పం ఉన్నదా? లేదు. కానీ సర్పాన్ని చూస్తున్నామంటే మన భ్రమ. ఆ భ్రమ తొలగితే ఉండేటువంటిది త్రాడే. అలాగే ఈ పరబ్రహ్మమునందు జగత్తు అనేది కల్పితము. అసలు పరబ్రహ్మమునందు జగత్తు ఉన్నదా అంటే లేదు. కానీ ఉన్నట్లుగా చూస్తున్నాం. భ్రమజనితమై అవిద్యా స్వరూపులమై చూస్తూ ఉన్నాం. అవిద్యా భ్రమ తొలగితే అక్కడ విశ్వము అనేటువంటిది విచారణ దశలో లేనే లేదు. అంటే జగత్తు అనేది బ్రహ్మమునందు కల్పించబడినది. బ్రహ్మము కల్పించలా, భ్రమకు భ్రమే కల్పించింది. అంటే ఈ 3 కాలాలలో ఉండేటువంటిది ఏంటి అంటే మనం చూసినప్పుడు తాటిలో పాము లేకుండా పోయిందా? కాదు. మనం చూడకముందు తాటి యందు పాము లేదు, మనం చూస్తున్నప్పుడు లేదు, మనం లేదు అనుకున్నప్పుడు కూడా లేదు. అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో కూడా త్రాటి యందు పాము లేదు. కానీ మనం చూసినప్పుడు ఇది ఎప్పటి నుండో వచ్చింది, అటు నుండి వచ్చింది, ఇటు నుండి వచ్చింది, ఇక్కడ ఉన్నది, మనుష్య సంచారం లేదు, కదులుతూ ఉన్నది, చీకటిగా ఉంది, తోకాడిస్తుంది, తలాడిస్తుంది, అనేక రకాలైనటువంటి అన్వయాలు చేసుకొని చెప్పుకుంటూ ఉంటాం. చూసిన తర్వాత నాకు అలాగ అనిపించింది అనుకుంటాం. అంటే ఇప్పుడు మరి వీడు లేదు అని తేల్చుకున్న తర్వాత తాటిలో పాము ఏమైంది? అప్పుడు మాయమైందా అంటే వాడు తెలుసుకోక పూర్వం కూడా అక్కడ త్రాటిలో పాము లేనే లేదు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోక సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.